హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మనకేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీరందరికీ కార్డులు అనేది రేపు ఉదయం నుండి డైరెక్ట్గా వారి ఇళ్లకు పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ రేషన్ కార్డులు మనకు ముందుగా ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు మాత్రమే అయితే ఇస్తారు. మిగిలిన వాళ్లకు ఎందుకు ఇవ్వడం లేదు, వారికి ఎప్పుడు ఇస్తారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడైతే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కొత్త రేషన్ కార్డులపై సీఎం కీలక ఆదేశాలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్డులు పంపిణీ వెంటనే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మళ్ళీ ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. సో కొత్త కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లు పరిశీలించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకేంటంటే అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అయితే విడుదల చేశారు. చాలామంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేశారు. ఎవరైతే అప్లై చేసుకొని అర్హులుగా తెలపబడి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డులు అనేవి ఎక్కడైతే మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే ఉండదో ఆయా జిల్లాల్లో ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. అయితే మనకు ఎక్కడైతే ఎన్నికల కోడ్ ఉందో ఆ ప్లేసెస్లో ఏంటంటే ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే అక్కడ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అనేది జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు డిజైన్ అనేది మనకు సెలెక్ట్ చేస్తున్నారు. అయితే ఆ డిజైన్ అనేది సెలెక్ట్ అవ్వగానే మనకేంటంటే ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ప్రింటింగ్ అనేది మనకేంటంటే ఒక 5 days 6 days 10 days అనేది పట్టదండి. ఇమ్మీడియట్లీగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనకు ప్రింటింగ్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. సో ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మేబీ మీకు ఏంటంటే ఒక 2-3 daysలో మీ యొక్క కార్డ్ అనేది డైరెక్ట్గా, ఒకవేళ మీ ప్రాంతంలో ఎన్నికల కోడ్ లేకపోతే మీకు డైరెక్ట్గా కార్డ్ అనేది మీ ఇంటికి వచ్చి చేరుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.